Garuda Express, an international courier service. రానున్న కొన్నేళ్ల కాలంలో దేశంలోని టెలికాం కంపెనీలకు మంచి రోజులు వస్తాయట. 2026 నాటికి టెలికాం కంపెనీల రాబడి 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందట. సాంప్రదాయ సర్వీసుల ద్వారా టెలికాం ఆపరేటర్ల రాబడి ప్రస్తుతం 2.37 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, జనాభాలో పెరుగుదల వంటి కారణాలు టెలికాం రంగం రాబడి పెరగడానికి ప్రధానంగా దోహదపడుతున్నట్టు తెలుస్తోంది. 5G టెక్నాలజీని వినియోగించుకుని బిజినెస్ విభాగాలకు అవసరమైన సర్వీసుల్ని అందిస్తే టెలికాం కంపెనీలు అదనంగా 20% చొప్పున రాబడి పెంచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి టెలికాం ఆపరేటర్ల స్థూల రాబడి 1,63,604 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య మరింత పెరిగింది. గత ఫిబ్రవరి నాటికి మొబైల్ ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య 118.85 కోట్లకు చేరుకుంది. ఉచిత సర్వీసులు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా మొబైల్ కస్టమర్ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలు పలు ఆకర్షణీయ పథకాలను తెస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో కనెక్షన్లు 1.6% పైగా పెరిగి 68.11 కోట్ల నుంచి 69.21 కోట్లకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ వృద్ధి 0.56% ఉంది. దీంతో వినియోగదారుల సంఖ్య 49.36 కోట్ల నుంచి 49.63 కోట్లకు చేరుకుంది. ప్రపంచ టెలికాం మార్కెట్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.